జనం సొమ్ముతో బ్రతికే వాళ్ళు నాయకులు, కానీ మనుషుల సేవలో బ్రతికే వాళ్ళు దేవుళ్ళు. అలాంటి గొప్ప దేవుడి లాంటి మనిషి జగదీష్ లాల్ ఆహుజా. మీకు ఈ పేరు చెబితే తెలియకపోవచ్చేమో. లంగర్ బాబా అంటే కొంతమంది గుర్తుపట్టొచ్చు. 2020లో ఈ బాబాకు కేంద్రం పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది. ఈయన ఎంత గొప్ప మహాత్ముడంటే పిల్లలకు కూడా ఇవ్వకుండా ఆస్తులను అమ్మి పేదలకు సేవ చేశాడు. అంతటి మహనీయుడు ఈ బాబా. మామూలుగా బాబాలు స్వాములు ఎంతటి దొంగలో చూస్తూ ఉంటాం. బాబా వేషంలో ఉండి ఒకడు తోటి మనిషి గురించి కులం గురించి తక్కువగా మాట్లాడుతాడు. మరొక దొంగ స్వామి ఆచారాలను వెకిలి మాటలతో వేధించి వెధవ అవతారం చూపిస్తాడు. వీళ్ళంతా డబ్బుల కోసమే బ్రతుకుతారు. కానీ లంగర్ బాబా వేరు. ఈయన భారత్ పాకిస్తాన్ విడిపోయినప్పుడు పెషావర్ నుంచి 1947లో భారత్ వచ్చారు. ఇతను ఇక్కడ ఆస్తులు ఉన్నా మన దేశానికి వచ్చినప్పుడు రెఫ్యూజీ క్యాంప్ లో అందరి మాదిరిగా బ్రతికాడు. ప్రభుత్వం పెట్టిందే తిన్నారాయన. కానీ ఆ తర్వాత పని కోసం కుటుంబంతో సహా వచ్చి రోడ్ల మీద గడిపారు. అర్ధాకలితో జీవించారు. కానీ జీవితంలో ఇలా బ్రతకొద్దు, మళ్లీ పెషావర్ లో ఎలా బ్రతికానో అలానే నా మాతృదేశంలో కూడా బ్రతకాలనుకున్న బాబా మొదట అరటి పండ్లు అమ్మారు. ఆ తర్వాత కిరాణా షాప్ లో, మిల్లుల్లో పనిచేశారు. చివరకు కష్టపడి పనిచేసి సొంత వ్యాపారం చేసి ఎంతో సంపాదించి పేరు తెచ్చుకున్నారు. అయితే 1956లో చండీగఢ్ వచ్చిన తరువాతే తన దశ మారిందని ఆయన భావించారు. పాకిస్తాన్ నుంచి వచ్చినప్పుడు ఫుట్పాత్ మీద పడుకున్నాను, కానీ చివరకు నాకు ఈ చండీగఢ్ మంచి జీవితాన్ని, కారులో తిరిగేంత డబ్బుని ఇచ్చింది. ఇది నేను సంపాదించిన, నన్ను నా వ్యాపారాన్ని అందించిన ప్రజలకే నా ఆస్తుల ఫలం దక్కాలనుకున్నారు ఆయన. మన దేశంలో పేదవాడికి ప్రభుత్వం సాయం చేసినా అందులో డిగ్నిటీ ఉండదు. కానీ తాను పేదలకు మరింత ఉన్నతంగా సాయం చేయాలి అనుకున్నారు. ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారు. ఏది చేసినా ఆకలితో ఉన్న వారి కడుపు నింపాలనేది బాబా మోటో. ఆ సమయంలోనే 2000వ సంవత్సరంలో చండీగఢ్ లోని ప్రఖ్యాత ప్రభుత్వ ఆసుపత్రి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పీజీమర్ ముందు పేషెంట్లతో వచ్చిన కుటుంబీకులు ఆకలితో అలమటిస్తున్నారని చూసి ఆవేదన చెందారు. పేద మధ్యతరగతి వారైతేనే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారు. వారికి నిలవడానికి నీడ కూడా ఉండదు. ఆసుపత్రి ముందు రోడ్ల మీద పడుకుంటారు. ఏదో ఒకటి తింటారు. బయటకు వెళ్లి మంచి భోజనం చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. వారికి ఇది అదనపు ఖర్చు. సుదూరం నుంచి వచ్చిన పేషెంట్లతో వచ్చిన కుటుంబీకుల కష్టాలను పేపర్లో చూశారు ఆయన. ఆయన వారి కష్టాలను చూసి బాధపడ్డారు, కానీ వదిలేయలేదు. వెంటనే మరుసటి రోజు ఇద్దరు వంటవారిని పిలిపించి 100 రొట్టెలు పప్పుతో పాటు దాల్ రైస్ ను చేయించారు. రుచిలో ఏమాత్రం తేడా రావద్దనేవారు. ఎందుకంటే అందులో నుంచే తన భార్య, పిల్లలు, మనవళ్లు కూడా తినేలా ఉండాలి. శుభ్రత, రుచి ముఖ్యమని చెప్పేవారు. ఆ తర్వాత ఒక వ్యాన్ ను అద్దెకు తీసుకుని ఆసుపత్రి ముందు మధ్యాహ్నం 1 గంటకు ఆగి ఆయన ఉచితంగా భోజనం పెడతాను, ఆకలితో ఉన్నవారు తినమని సాదరంగా పిలిచారు. మొదట కొంతమంది ఆత్మాభిమానంతో రాలేదు. కానీ మంచి భోజనం, మీ కుటుంబ సభ్యుడిని అనుకోండి, మీ ఆరోగ్యానికి నాది పూచి అని చెప్పి పిలిచారాయన. మొదట కొద్దిగా రుచి చూసిన వారికి కన్నీళ్లు వచ్చాయి. తృప్తిగా భోజనం చేసి కళ్లతోనే కృతజ్ఞతలు చెప్పిన వారు కొందరు, కడుపు నింపారని దండం పెట్టిన వారు మరికొందరు. వారి సంతోషం చూసి చల్లగా ఉండని దీవించిన వృద్ధుల మాటలైతే బాబాకు కన్నీళ్లు తెప్పించాయి. ఆ తర్వాత 2 రోజుల పాటు ఆయన మళ్లీ రాలేదు. కొంతమంది వస్తారనుకుని ఎదురు చూశారు. అయితే ఈసారి ప్రత్యేక వాహనంతో పాటు పెద్ద కిచెన్ ను ఏర్పాటు చేయించిన ఆయన 3వ రోజు నుంచి ప్రతి రోజు 100 మందికి సరిపోను భోజనాలు పంపించడం మొదలు పెట్టారు. అలా నెలపాటు పెట్టారు. కానీ నెల తిరిగేసరికి తన చేతిలో డబ్బులు లేవు. దీంతో మెయిన్ రోడ్డుపై ఉన్న పెద్ద భవనాన్ని 1,60,00,000కు ఆ రోజుల్లోనే అమ్మారు. నేడు దాని విలువ కనీసం 100 కోట్లు. తన పిల్లలు వద్దని గొడవ పెట్టినా బాబా వినలేదు. నాకు సమాజం ఇచ్చింది, వారికే తిరిగిచ్చేయాలి, మిగతావి మీరు ఉంచుకోమని చెప్పేశారు బాబా. అతని భార్య కూడా భర్తను సమర్థించింది. ఒక్క పూట భోజనం కోసం అల్లాడాము, మీకు మంచి జీవితాలు ఇచ్చాము, నాన్న మంచి పని చేస్తున్నారు, మీరు కూడా ఓ చేయి వేయాలని కోరారామె. మొదట కోప్పడ్డా, తర్వాత తండ్రిని మీకు నచ్చిన పని చేయమని చెప్పారు. అలా హాస్పిటల్ ముందు మొదలైన ఉచిత భోజనం మరో ప్రభుత్వ ఆసుపత్రికి కూడా విస్తరించింది. అన్నం తినలేని వారికి, అలాగే రోగులకు డబ్బులు పెట్టి పండ్లు కొనలేని వారికి కూడా ఆపిల్స్ నుంచి అరటి పళ్ళు, బత్తాయిలను కొని ఆయన ఉచితంగా ఇచ్చేవారు. ఆ 1,60,00,000ను బ్యాంకులో వేసి వడ్డీతో కొన్నాళ్ల పాటు భోజనాలు పెట్టారు. కానీ మంచి పేరు రావడంతో ఖర్చులు పెరిగాయి. సామాన్య ఇతర పేదలు కూడా భోజనం సమయానికి వచ్చి అక్కడ తినడం మొదలు పెట్టారు. అయినా సరే ఆకలితో వచ్చి చేయి చాచిన వారిని వెళ్లగొట్టద్దని మరో 2 కోట్ల విలువైన స్థలాన్ని అమ్మారు బాబా. వాటితో 2021 వరకు భోజనాలు పెట్టారు. అంతెందుకు కొడుకులు సంపాదించిన వాటిలో నెలకు కొంత ఇవ్వమని కోరారాయన. బాబా సేవ మీడియాలో రావడంతో కొంతమంది సాయం చేస్తామని ముందుకొచ్చారు. దాంతో మరో 2 ప్రభుత్వ ఆసుపత్రుల ముందు కూడా ఉచితంగా భోజనం పెట్టడం మొదలు పెట్టారు. ఒక క్యాన్సర్ ఆసుపత్రి ముందు పేషెంట్ల బంధువులకు రాత్రి సమయంలో కూడా భోజనాలను పంపించేవారు. అలా ఈ సేవా యజ్ఞం 20 ఏళ్లు సాగింది. ఆయన తన జీవితాన్ని, ఆస్తులను అమ్మి పేదలకు సేవ చేయడంపై చండీగఢ్ మీడియా ఆకాశానికి ఎత్తేసింది. నాయకులు జనం సొమ్ముతో, అవినీతితో ఆస్తులు కొంటున్నారు
అనుకున్నారు. కానీ బాబా కష్టపడి సంపాదించిన 70% ఆస్తులను పిల్లలకు కాదని సమాజానికి ఇచ్చారు. ఈయన లక్షల మంది కాదు, కోట్ల మందికి అన్నం పెట్టారంటూ కీర్తించింది. ఆ పేరుతో ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది. మంచి వారికే కష్టాలు వస్తాయి, దేవుడిలా పేరు తెచ్చుకుంటే దేవుడికి కూడా కోపం వస్తుందేమో. బాబాకు క్యాన్సర్ వచ్చింది. ఏ క్యాన్సర్ రోగులకైతే ఆయన అన్నం పెట్టి కడుపు నింపారో ఆ జబ్బే వచ్చింది. అయినా సరే తన సేవను ఆపలేదు. నా ప్రాణం పోయే వరకు ఈ యజ్ఞం ఆగదు, నేను లేకున్నా నా పిల్లలైనా కొనసాగిస్తారని చెప్పేవారు ఆయన. ఆరోగ్యం సహకరించకపోతే ఇంటి దగ్గర ఉండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేవారు. అయితే నవంబర్ 28, 2021న 86 వయసులో బాబా కన్నుమూశారు. ఆయన మరణం యావత్ పంజాబ్, హర్యానా రాష్ట్రాలను కన్నీరు పెట్టించింది. చండీగఢ్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ప్రతి వ్యక్తి ఆయన చేతి భోజనం తిన్నవారే, ఆయన ఉంచిన మంచినీరు తాగిన వారే. మొదట పగలు మాత్రమే భోజనం పెట్టిన ఆయన రాత్రి సమయాల్లో కూడా కష్టపడుతున్నారని ఆ టైంలో కూడా భోజనాలు పంపించి సేవ చేశారు. అంతెందుకు ఆసుపత్రిలో పనిచేసే కింది స్థాయి సిబ్బంది కూడా ఆయన భోజనం తినేవారు. రాత్రి సమయంలో పనులు ముగించుకుని వెళ్లే పేదలు, విద్యార్థులు కూడా బాబా దగ్గర తినేసి వెళ్లడం మామూలైపోయింది. అలా బాబా సేవ చేసి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఎంత సేవ చేసినా ఆయన ఏనాడు అన్నం పెట్టి రాజకీయంగా వాడుకోవాలనుకోలేదు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని, ఎంపీ టికెట్ ఇస్తామని పార్టీలు ఎన్నోసార్లు ఆహ్వానించాయి. కానీ అన్నం పెట్టి దానిని నేను అవకాశంగా మలుచుకోను, నాకు పేరు గుర్తింపు ఇచ్చారు, అంతకు మించి పేదల ఆశీర్వాదం నాకు డబ్బు కంటే విలువైనదని చెప్పేవారు ఆయన. దట్ ఈస్ లంగర్ బాబా. మరి ఈ బాబాపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.